సర్కారు హాస్టళ్లలో చదువుకునే పిల్లలు ప్రతిరోజు ఎక్కడనో ఒక కాడ దావకాన్ల పాలవుతున్నారు. కల్తీ బువ్వ తిన్నందుకు, ఖరాబైన నీళ్లు తాగినందుకు పానాల మీదికి వస్తున్నది పిల్లగాండ్ల పరిస్థితి. కొన్ని దిక్కులల్లా కొందరి పానాలు కూడా పోతున్నాయి. అయ్యవ్వలు లబోదిబో అని మొత్తుకున్నా పట్టించుకునే నాదుడే లేకుండా అయిండు. ఇటు ప్రతిపక్ష పార్టీలు సర్కారుకు ఎన్నిసార్లు చెప్పినా చెవు మీద పేను వార్తలేదు. అందుకే హైకోర్టు సర్కారు మీద కన్నెర చేసింది. మొద్దు నిద్ర పోతున్నోళ్లను గుద్ది లేపాలే అన్నట్టు తెలంగాణ సర్కార్కు హైకోర్టు గట్టి ఆర్డర్లే వేసింది. అసలు తెలంగాణ హాస్టళ్లల్లో ఏం జరుగుతుంది? పిల్లల ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదా? ఇంకెంతకాలం నాణ్యత లేని బతుకులు? సర్కార్ తీసుకుంటున్న చర్యలు ఏంటి? అసలు సర్కార్ ఏమైనా చర్యలు తీసుకున్నదా? ఇవన్నీ తేలాలంటే 2 వారాలల్లో నివేదిక ఇయ్యుండ్రి అని హైకోర్టు ఆర్డర్ వేసింది. ఎంతమంది చెప్పినా సర్కార్ సప్పుడు చేయకపోయే వరకు రాష్ట్ర పెద్ద కోర్టే రంగంలోకి దిగింది. సర్కార్ తరపు వకీల్ సాబు హాస్టళ్లలో అసలు స్థితి చెప్పాలని కోరింది కోర్టు. మనుషులకు బతికే హక్కు ఉంటుంది. దానికి భంగం కలిగితే కోర్టులు కోపం చేస్తాయి, తీర్పులు చెప్పి శిక్షలేస్తాయి. ఇప్పుడు తెలంగాణలో పిల్లలు బతకలేకుండా అయినాయి హాస్టళ్ళు కాబట్టి అలా బాగు కోరి ఈ ఆర్డర్లు వేసిందట. చిక్కుడు ప్రభాకర్ అనే ఓ లాయర్ 9 నెలల నుంచి బడులల్లా హాస్టళ్లల్లో పిల్లలకు చక్కగా సవలతులు లేవని కోర్టుకు రిపోర్ట్ చేసిండట. దాని మీద హాస్టళ్లల్లో ఏం జరుగుతున్నదో, పిల్లలకు ఎసొంటి సవలతులు ఉన్నాయో మొత్తం లెక్కలతో సహా మాకు చెప్పాలి అని కోర్టు కోరిందట. మరి ఇట్లనన్నా తమ తప్పు తెలుసుకొని హాస్టళ్లను మంచిగా చేసి పిల్లలకు మంచి బువ్వ మంచి చదువు అందిస్తారో లేకుంటే ఎప్పటి షిప్ప ఎనుగుల్నే అన్నట్టు చేస్తారో చూడాలి.